హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ జాబ్ అలర్ట్స్. ఈరోజు మనం బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయిన స్కేల్ 4 ఆఫీసర్స్ గురించి అయితే ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. వీడియోని ఎండ్ వరకు చూడండి, అలాగే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వివిధ రకాలైనటువంటి స్కేల్ 4 ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మన నోటిఫికేషన్లో చూస్తే ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 8 నుండి స్టార్ట్ అయ్యింది. అలాగే లాస్ట్ డేటు 23 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది 1/1/2025 నాటికి వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు ఇచ్చారు. సో మన నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ వేకెన్సీస్ ఇక్కడ మనం చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి చీఫ్ మేనేజర్ ఐటీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అని పోస్ట్ ఇచ్చారు. సో దీనికి మనం స్పెషల్గా చూస్తే ఇక్కడ ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది, జనరల్ వాళ్ళకి 1, టోటల్ 2 ఉన్నాయి. సో ఇక్కడ ఏజ్ మనం చూస్తే మినిమం 28 ఇయర్స్, అలాగే మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు మనమైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే చీఫ్ మేనేజర్ ఐటీ నెట్వర్క్ బేస్ చూసుకుంటే ఇక్కడ ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చారు, అలాగే జనరల్ వాళ్ళకి ఒక పోస్టు, టోటల్ 2 పోస్టులు. ఏజ్ రిలాక్సేషన్ మనం చూస్తే 28 ఇయర్స్ స్టార్టింగ్ అండ్ 40 ఇయర్స్ వరకు మనం అప్లై చేయొచ్చు. అలాగే ఇక్కడ చాలా రకాలైనటువంటి పోస్టులు అయితే వాళ్ళు రిలీజ్ చేయటం అయితే జరిగింది. సో మీరు కంప్లీట్ చేసిన డిగ్రీ బేస్ బట్టి మీరు మీ యొక్క ప్రొఫెషన్ బట్టి మీరైతే రోల్ని ఎంచుకోండి. పే స్కేల్ ఇక్కడ మనం చూస్తే కనుక మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ 2 వాళ్ళకి 93,960 వరకు అయితే శాలరీ వాళ్ళు ఇస్తున్నారు. అలాగే మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 3 వాళ్ళకి మనం చెక్ చేస్తే 1,05,280 వరకు శాలరీ అయితే ఉండొచ్చు. అలాగే సీనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్ టు 1,20,940 రూపీస్ వరకు వాళ్ళైతే ఛార్జ్ చేస్తారు, శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చెక్ చేస్తే ఏజ్ గ్యాప్, మినిమం ఏజ్ అనేది ఉండాలి. అలాగే వాళ్ళు ఇచ్చారు నేషనల్ సిటిజన్షిప్, వాళ్ళైతే కంపల్సరీ పర్టికులర్గా ఇండియాకి సంబంధించిన వాళ్ళైతే అయి ఉండాలని ఇచ్చారు. ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చెక్ చేస్తే ఏజ్ అయితే మనం ఎంత ఉండాలి అంటే స్టార్టింగ్ 28 ఇయర్స్ నుంచి అప్ టు 45 ఇయర్స్ వరకు మనమైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు రిజర్వేషన్స్ బట్టి ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 ఇయర్స్. ఎవరైతే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఉంటాయో వాళ్ళకి 10 ఇయర్స్ రిలాక్సేషను. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 5 ఇయర్స్. పర్సన్ ఎఫెక్టెడ్ బై 1984 రయోట్స్ అంటే ఎవరైతే ప్రాపర్టీ లాస్, ఫిజికల్ లాస్ ఇట్లాగా ట్రామాకి గురవుతారో వాళ్ళకి కూడా వాళ్ళు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వటం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే ఎవరైతే బీఈ, బీటెక్, బీఎస్సీ లేదంటే కంప్యూటర్ సైన్స్ అలాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, లేదు ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే సెలెక్షన్ ప్రాసెస్ వివరాలకు వస్తే కనుక ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఏ టాపిక్స్ మీద పెడతారు అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ మీద ఒక టెస్ట్ పెడతారు 25 మార్కులకి 30 నిమిషాలు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్కి సంబంధించి నాలెడ్జ్ అనేది చెక్ చేస్తారు 100 మార్క్స్కి 60 మినిట్స్లో. అలాగే జనరల్ అవేర్నెస్ మీద 25 మార్క్స్కి 30 మినిట్స్లో ఎగ్జామ్ అనేది మీకు కండక్ట్ చేస్తారు. ఎవరైతే పర్సన్స్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళనైతే ఇంటర్వ్యూకి పిలుస్తారు, ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, దాని తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు, భూపాలు, భువనేశ్వర్, మొహాలి, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, ఎన్సీఆర్, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కోల్కతా, లక్నో, ముంబై, పంజాబ్, పాట్నా, రాజ్పూర్, రాంచీ, షిమ్లా,
తిరువనంతపురం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. ఎగ్జామ్ సెంటర్ అయితే మార్చబడదు అని. సో, మనకు ఒకవేళ సెలెక్ట్ అయితే ఎగ్జామ్ అనేది మెరిట్ లిస్ట్‌లో మన నేమ్ వస్తే ఈ సెంటర్‌లో వెళ్ళి మనమైతే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే మన ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఈ ఐడెంటిటీ వెరిఫికేషన్‌కి మన థంబ్ ఇంప్రెషన్ అయితే చెక్ చేస్తారు. ఎలా అప్లై చేయాలి అంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పేమెంట్ అయితే చేయాలి. సో, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అనేది 8th మార్చ్ నుంచి 23rd మార్చ్ వరకు అవైలబుల్‌గా ఉంటాయి. సో, అప్లికేషన్ ఫీజు మనం చెక్ చేస్తే ఎస్సీ, ఎస్టీ ఎవరైతే పీడబ్ల్యూ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే 175 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే జనరల్ అదర్స్ ఉన్నారో 850 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎలా అప్లై చేయాలో కావాలి అంటే కింద కామెంట్ చేయండి. అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.